చాలామంది విర్రవీగుతున్నటువంటి సాయిబులు అనొచ్చు, లేకపోతే మౌలానాలు, పాస్టర్లు విర్రవీగుతుంది ఏంటంటే 2050 నాటికి లేదా 2000 ఇంకొన్ని సంవత్సరాల తర్వాత హిందుత్వం అనేది తుడుచుకుపోతుంది, విగ్రహారాధనలు అనేవి ఇంకా అంతమైపోతాయి అనేది కూడా శబదాలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో నిజదేవుడు యేసుప్రభులు రానే ఉన్నారు. ప్రకటన గ్రంథం వాళ్ళకి చెప్తా ఉంది, దేవుడు మేఘాల మీద రానే ఉన్నాడు, భూమి ఆకాశాలు కంపిస్తూ ఉంటాయి, ఆ రోజు అందరు రొమ్ములు గుద్దుకుంటూ ఉంటారు. హిందువులంతా కూడా అంటే ఇక అందే, అన్యమతస్థులం అంటే హిందువులమే వస్తాం కాబట్టి ఆ దేవుడిని నమ్మని పక్షాన మనం అంతా రొమ్ములు కొట్టుకుంటూ నిజ దేవుడిని తెలుసుకోలేనందుకు ఏడుస్తూ గీకలు పెట్టుతూ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు ఇలాంటి శిక్షకి అర్హులం మనం అనే లేఖనాలు చూపించి మతం మారుస్తూ హెచ్చరిస్తూ ఉన్నారు. దీనికి ఏ రకమైన సమాధానం ఇస్తారు? ఇది చాలా మంచి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. మీకు ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం అంటే చెప్తాను నేను. ఒక కామెడీ ఏంటంటే, మనం టీవీల్లో అదిగో యుగాంతం 2000 సంవత్సరంతో మొత్తం నాశనం అయిపోతుంది, 2012తో నాశనం అయిపోతుంది అని మనం చాలా చర్చలు చూసామండి. అప్పుడు టీవీలో ఇదే గోల, మొత్తం ఇదే అయిపోయింది. ఏమండి, మీకు ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటేనండి, మీడియా కూడా దాచినటువంటి అంశం. ఈ విధమైనటువంటి బూటకపు పుకార్లు సృష్టించింది క్రైస్తవ దేశం. మీరు చూస్తే 10వ శతాబ్దంలో మొట్టమొదటి ఈ విధమైనటువంటి యుగాంత పుకారు క్రైస్తవ దేశాల్లో బయలుదేరింది. ప్రపంచానికి ఆఖరు ఘడియలోని ఒక పెద్ద ఆయన ఒక పుస్తకం రాశారు. అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని అనుసరించి ఉండొచ్చేమో బహుశా. కాదు, ఈ ప్రపంచానికి ఆఖరు గడియలు పేరిట ఏ విధంగా మోసాలు జరిగాయని 10వ శతాబ్దంలో ఆయన జగన్మోహన్ రావు గారు, మహీధర జగన్మోహన్ రావు గారు అనుకుంటున్నారు, ఆయన రాశారు ఒక పుస్తకం. దాంట్లో మొట్టమొదట యుగాంతానికి సంబంధించినటువంటి పుకారు ఎక్కడ అనంటే అక్కడే ఐరోపా ఖండంలో. ఆ తర్వాత దాదాపుగా 18వ శతాబ్దం వరకు పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇంకేముంది, తెల్లారితే సూర్యోదయం లేదు, మనందరం పోవడమే అని చెప్పి ప్రచారాలు, చర్చిల్లో ఎడుపులు పెడబొబ్బలు, ఆస్తులు ఉన్న వాళ్ళందరూ అమ్మేసుకుని వచ్చి వాటికన్ సిటీ మొత్తం వీళ్లతో నిండిపోతే తర్వాత రోజు ఉదయం సూర్యుడు మామూలుగానే ఉదయించాడు. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళేమో తలలు బాదుకున్నారు, ఆస్తులు కొనుక్కున్న వాళ్ళు హాయిగా సెటిల్ అయ్యారు. ఈ విధంగా ఈ బూటకపు ప్రచారాలు అనేది క్రైస్తవులు ఎప్పటి నుండో చేస్తున్నారు. 10వ శతాబ్దం నుండి అదిగో యుగాంతం, ఇదిగో యుగాంతం, అదిగో వచ్చేస్తున్నాడు మెస్సయ్య, ఇదిగో వచ్చేస్తున్నాడు మెస్సయ్య. ఎందుకు రావాలి? మాకేం అవసరం లేదు, వస్తే మీ దేశాల్లో మీకు అవసరం. అసలు బైబిల్లోనే ఆయన ఇజ్రాయేలీలు వాళ్ళకి మాత్రమే అని చెబితే వీళ్ళు వచ్చి ఆసియాలో ఎందుకు చెప్పడం? ఆసియా ఖండంలో కూడా సువార్త చెప్పకూడదు అని బైబిల్ వచనం ఉంది, ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? అంటే బహుశా 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ అనేది చిన్న ప్రాంతం, అక్కడి వరకే అతను రాసుకున్నాడేమో, అంతేగాని ఇండియా అనేది కనిపెట్టి దానికి కూడా ఉంటుందని రాసిన. అసలు జీసస్ వచ్చినప్పుడే నేను ఇంత ప్రపంచవ్యాప్తంగా మా వాళ్ళు సీన్ చేస్తారని ఆయన ఊహించి ఉండరు. ఆయన ఒక కల్ట్ లీడర్ అంతే. ఒక చిన్న దాన్ని ఏమంటారు మన దీంట్లో చూస్తే కనుక ఒక పాలెగాళ్ళు అంటుంటారు చూసారా, ఒక చిన్న తండా, ఓ చిన్న తండాకి ఆయన ఓ చిన్న నాయకుడుగా, అంటే ఆయన బ్రతుకున్నప్పుడు ఒప్పుకోలేదు అనుకోండి, ఆయన్ని చంపేశారు వీళ్ళు. ఆయన మనం ఏమనం, ఆయన మంచి మాటలే చెప్పాడు, ఒక 4 మంచి మాటలే చెప్తే. అంటే యేసు ప్రభు వారిని మీరు ఎక్కడ కూడా దేవుడుగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. దేవుడు అని ఎలా అంగీకరిస్తామండి? అంటే దేవుడు అనేది చనిపోవటం, 3వ రోజు ఇప్పుడు ఉదాహరణకి సమాధానం అంటే నేను ఇందులో నేను చాలా స్పష్టమైన వైఖరిని కలిగి ఉన్నాను. మీరు జీసస్నో యెహోవానో దేవుడుగా మీరు పూజించుకుంటే మీరు హ్యాపీగా పూజించుకోండి, మాకే అభ్యంతరం లేదు. ఆయన మాకు దేవుడు కాదు, మాకు సంబంధం లేదు. సర్వ సృష్టికి ఆయనే దేవుడు అని ఆ లేఖనాలు అని వాళ్ళు చెప్తున్నారు. బైబిలే చెప్పి ఉండదు ఆ మాట. బైబిలే ఆది యందు దేవుడు అని అన్నారు, కానీ మరి జీసస్ అని ఎందుకు అనలే? ఆది యందు జీసస్ అని అనలేదు, దేవుడు అని. ఆ దేవుడు ఎవరో వాళ్ళకి యెహోవా అంటున్నారు, వాళ్ళు యెహోవా అని వాళ్ళు అంటూ ఉన్నారు. యెహోవా అంటే ఆయన లక్షణాలు ఏమిటో వీళ్ళు చెప్పాలి. బైబిల్ ప్రకారం మీరు మరి యెహోవా యొక్క లక్షణాలు చెప్పాలి కదా. అంటే ఆకారము, రూపము. ఆకారం ఉన్నా చెప్పాలి, లేకపోయినా చెప్పాలి. లేకపోతే లేదని చెప్పాలి కదా, ఉంటే ఉందని చెప్పాలి. అంటే యేసు ప్రభుల వారిని ఏ రకంగా కూడా దేవుడిగా అంగీకరించే ప్రూఫ్స్ ఉన్నా కూడా మీరు అంగీకరించను అని అంటారు. ప్రూఫ్స్ అంటే వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి బైబిల్ పరంగా ఉండే ప్రూఫ్స్ మనకెందుకు? ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధం లేదు.
హిందువులకు సంబంధం లేదు. మరి యేసుప్రభుల వారిని ఏ రకంగా చూడాలి అప్పుడు మనం? ఒక క్రైస్తవులకు మాత్రం ఆయన ఒక గురువు. బైబిల్ ప్రకారమే అంతర్జాతీయంగా కూడా వాళ్ళు చెప్పేది జీసస్ వాళ్ళకు ఒక గురువు మాత్రమే. యెహోవా అనేవాడే వాళ్ళకి దేవుడు అనేది వాళ్ళ దేశాల్లో చెప్పుకునేది. అందులో మళ్ళీ విభిన్న వాదనలు ఉన్నాయి. జీసస్సే దేవుడు అనే వర్గం ఒకటి, యెహోవా అనే దేవుడు అనే వర్గం ఒకటి. ఇలాగ కొంచెం రకరకాలుగా వాళ్ళకే స్పష్టత లేదు. మనకు ఏ విధమైన గందరగోళం లేదు. మనకు దేవుడు అనేవాడు ఎవరో స్పష్టత ఉంది. ఆయనకి రూపం ఉందా అనేది స్పష్టత ఉంది, లేదా అనేది స్పష్టత ఉంది. లేకపోతే స్పష్టంగా ఉంది మనకి చెప్పండి ఒకసారి. మనకి భగవంతుడికి ఏమిటంటేనండి, ఇది అని చెప్పబడేటటువంటి నిర్దిష్టమైన రూపం ఉండదు ఆయనకి. ఇప్పుడు మీరు మహేంద్ర గారు అంటే మీరు ఇలా ఉంటారు, మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలో ఇలా ఉంటారు. సంతోష్ అంటే నేను ఇలా ఉంటాను. కానీ భగవంతుడికి ఇలా ఉండదు. ఆయన ఇదే అని చెప్పడానికి వీల్లేదు. కానీ భగవంతుడు ఆయనకి ఇష్టమైతే ఏ రూపాన్నైనా తీసుకుంటాడు. పురాణాల్లో అంతే. ఆయన రాముడుగా అయినా వస్తాడు. వీళ్ళంతా కలిసి చేసే దుష్ప్రచారం పుట్టినవాడు దేవుడు కాదు అని అంటే అది మోస్ట్లీ క్రైస్తవులు చెప్పరేమోలండి. ఎందుకంటే జీసస్ పుట్టాడు కదా మరి. కాబట్టి ఈ పుట్టినవాడు దేవుడు కాదు అనే ప్రచారం ముస్లింలు చేస్తారు. ఈ సిరాజ్ రెహమాన్ ఒకటి చేస్తాడు, బ్రదర్ షఫీ. వాళ్ళకి ఎందుకు చెప్పండి, పుట్టినవాడు దేవుడు కాదు అని చెప్తూ బ్రదర్ షఫీని మీరే ఇంటర్వ్యూ పుట్టాడు అని అంటూ ఉంటాడు. ఆయన ఎవరు చేసింది, మీరే ఇంటర్వ్యూ చేశారా? ఈ లెక్కగా బైబిల్ని కొట్టిపడేయచ్చేమో. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ, యేసుప్రభుల వారు, యెహోవా, ముగ్గురు, తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడై ఉన్నాడు అని ఏదో లేఖనాలు చెప్తాయి. అంటే యేసుప్రభుల వారు వేరు కాదు, యెహోవా వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు, వీళ్ళంతా ముగ్గురు కూడా ఒకటే అని చెప్తున్నారు. అంటే ఈ లేఖనాల ప్రకారంగా ఏం చూడవచ్చు మనం, యేసుప్రభుల వారు మానవ రూపంలో, యెహోవానే మానవ రూపంలోకి వచ్చి మనకంటూ ఒక జీవితాన్ని నేర్పించాలి, మీ పాప నిమిత్తమై నేను ప్రాణం పెట్టి పోతున్నాను అని చెప్పి చెప్తున్నాడు. అంటే దేవుడే స్పష్టంగా దిగొచ్చాడు భూమిపైకి అని చెప్తుంది బైబిల్. సో బైబిల్ అనేది మనం ఏ రకంగా కూడా దేవుడని నమ్మాల్సిన పని లేదు అని అనొచ్చా? అంటే మనకి సంబంధం లేదు, హిందువులకు సంబంధం లేదు. అయితే ఇప్పుడు మీరు క్రైస్తవులుగా మీ బైబిల్లో ఎవరి గురించి చెప్పారో వాళ్ళని మీరు పూజించుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం మనకి ఉండాలి కదా గురుగారు. మనల్ని, మన హిందుత్వాన్ని లేకుండా తుడిచిపెట్టే విధంగా మీకు సిస్టంలో ఒకటి చూపించాను నేను. కల్వరి టెంపుల్లో సంవత్సరానికి సతీష్ పాస్టర్ అనే వ్యక్తి హిందూగానే ఉండి పాపం 3 లక్షల మందిని ఇప్పటికీ క్రైస్తవత్వంలోకి మార్చేసిన తర్వాత దీన్ని అప్రిషియేషన్స్ చేస్తూ యుఎస్ పెద్ద మీడియా ఛానల్లో ఆయనను కూర్చోబెట్టి ఆయనని ఎంతో రకమైన అప్రిషియేషన్స్, మీరు నిజదేవుడిని పరిచయం చేశారు వాళ్ళందరినీ, ఇండియా అజ్ఞాతంలో ఉంది, అజ్ఞానులను మీరు దేవునికి దగ్గర చేసి మీరు ఈరోజు ఎంతో గొప్ప వ్యక్తి అయిపోయావు అని చెప్తూ ఒక మీడియా. రెండోది ఏంటి అని అంటే, సీఎంలు సామాన్యంగా వెళ్తూనే ఉంటారు, అది మన దానికైనా వాళ్ళ దానికైనా పక్షపాతంగా ఉండరు కాబట్టి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్కి ఇంత భారీ సంఖ్యలో, ఇందాక మీకు చూపించాను ఎల్బీ స్టేడియంలో, అది 20% తెలుగు రాష్ట్రాల్లో, అది ఓన్లీ. ఇంకా 80% ఇక్కడ స్పేస్ లేదు అని అంటున్నారు. సో యుఎస్ మీడియాలు కానీ ఈ పాస్టర్ సంస్థలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, ఇండియన్స్ అజ్ఞానులు, జ్ఞానం లేని వాళ్ళు, నాలెడ్జ్ లెస్, వాళ్ళకి దేవుడు తెలీదు, ఓన్లీ ఈ రాళ్ళు రప్పలను దేవుళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళని నువ్వు నిజమైన దేవుడిని పరిచయం చేసావు సబాష్ అని అంటున్నారు. ఇప్పుడు ఒక సమూహం యొక్క సంఖ్యను చూసి అది గొప్పది అని మనం చెప్పాల్సి వస్తే, పక్షుల్లో కాకి గొప్పదా, కోయిల గొప్పదా, హంస గొప్పదా, గరుడ పక్షి గొప్పదా అని మనం చర్చ చేసుకుంటూ వెళితే కాకులు కోకోలలు ఇష్టానుసారం ఉంటాయి. కాకుల సంఖ్య చాలా ఎక్కువ, కానీ గరుడ పక్షులు ఎన్ని ఉన్నాయి, కనిపిస్తేనే. వేటి టాలెంట్ దేనిది? ఆయన ఎవరు, గరుత్మంతుడు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గ్రంథాలకు కూడా చూపు చాలా లాంగ్ ఉంటుంది. మనకి రామాయణంలో కూడా సీతాదేవిని గుర్తించడానికి మొట్టమొదట ఆధారం గరుత్మంతుడే. సంపాతి చెబుతాడు, ఎంతో దూరంగా ఉన్నటువంటి ఇది చూసి సీతాదేవిని చూసి చెబుతాడు. కాబట్టి సంఖ్య ఎక్కువగా ఉందన్నంత మాత్రాన ఏదో మీరు గొప్పవాళ్ళు అయిపోయినట్లు, మీ మతం ఏదో విశ్వవ్యాప్తం అయిపోయినట్లు కాదు. జ్ఞానం నుండి అజ్ఞానం వైపు వెళ్ళడం అనేటటువంటిది కలియుగంలో సర్వసాధారణం. మన పురాణాలు చెప్పాయి.
సర్వసాధారణమే. మీకు కలియుగంలో జ్ఞానం గుర్తించడమే కష్టం. నిజంగా కనుక ప్రపంచవ్యాప్తంగా మొదటి 2 స్థానాల్లోనూ ఉన్నటువంటి మతాలు, ఒకటి 300 కోట్లు, ఒకటి 150 కోట్లు సంఖ్య వాళ్ళు ఉన్నారు. ఈ సంఖ్యే మా యొక్క ప్రాతిపదిక అని అంటే కనుక ఉమ్, అది అంతగా శాశ్వతం కాదన్నమాట. ఎందుకనంటే సంఖ్య వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది.